నాసిరకమైన మద్యం తాగి ఈ 4.5 సంవత్సరాల ప్రాణాలు కోల్పోయారో ఆ డీటెయిల్ మీరు ముందుకు పెట్టాలి. మాకు ఆ డీటెయిల్ మీరు ముందుకు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వీటికి అన్నిటికీ మీరు సమాధానం ఇవ్వకుండా మేము మా మహిళా మంత్రులు ఎవరైతే పేదవాళ్ళు చాలా అట్టడుగున స్థాయి ఉన్న వాళ్ళు వారు ఈ మద్యానికి బానిసై వారు ప్రాణాలు కోల్పోయారో వారి పట్ల మేము ఒక సుదీర్ఘమైన పోరాటం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన మీరు హామీ ప్రకారం మీరు మద్యపాన నిషేధం చేయాలి అని డిమాండ్ చేస్తే దాని గురించి మీరు వివరణ ఇవ్వకుండా దాన్ని మళ్ళించి మా అధ్యక్షురాల గురించి మీరు అభియోగాలు చేస్తారు. ఈరోజు మేము మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు అందరికీ మేము ఒక హెచ్చరిక ఇస్తున్నాం. మాది ఒక జాతీయ పార్టీ. ఏ మనిషికి కానీ ఏ వర్గానికి కానీ ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ మేము కొమ్ము కాసే వాళ్ళం కాదు. మాది ఒక జాతీయ పార్టీ, ఒక సిద్ధాంతపరమైన పార్టీ, ఒక రకమైన నియమావళి ఉన్న పార్టీ. మేము అటువంటి పార్టీ మాది. మా జాతీయ అధ్యక్షురాలు మా రాష్ట్ర అధ్యక్షురాలు వెళ్ళి జాతీయ స్థాయిలో మన రాష్ట్ర సమస్యల పట్ల ఆమె నివేదిక ఇచ్చి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి అని అంటే మీకు ఈరోజు భయం పుట్టుకొని మా రాష్ట్ర అధ్యక్షురాలపై మీరు అవాకులు చవాకులు పలుకుతా నిజంగా ఏవైతే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు చేసిన ఏవైతే కమెంట్స్ ఏవైతే శోచనీయ అంశం ఖచ్చితంగా మాకు మీరు మా అధ్యక్షురాలు చేసిన దానిపై మేము డిమాండ్ చేసేది ప్రథమ డిమాండ్ ఏదైతే ఉన్నదో సిబిఐ ఎంక్వైరీని మీరు స్వాగతించి ఈ రాష్ట్రంలో ఈ మద్యంపై ఎంత మేరకు మీరు క్యాష్ సేల్ చేశారు, ఎంత మేరకు డిజిటల్ పేమెంట్ చేశారు, ఎంత మద్యం అమ్మారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎప్పుడు మీరు మద్యం నిషేధం చేయబోతున్నారు అనేది మీరు సమాధానం ఇవ్వాలి. కానీ వేరే వాటకు కాదనేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.